సభాయే నమః. ఎంతో సుదినం ఈ వేళ, లోకాలకే సుదినమైనటువంటి రోజు వేళ పుణ్యదినం. శ్రీ ఉమా తొండేశ్వర స్వామి వారు, సమేత శ్రీ కేశవ స్వామి వారు, గణపతి స్వామి వారు, మన రాజ్యలక్ష్మి అమ్మవారు, వీరందరి కృపా విశేషం చేత శ్రీ అనంత విభూతి సంపన్నుడేగు శ్రీ యజ్ఞేశ్వరుడు యొక్క కృప అనుగ్రహం మనందరికీ కలిగింది. మన ద్వారా లోకాలకు కూడా కలిగింది. దీనికి అంతటికీ కూడా శ్రీ ఉమాదొండేశ్వర స్వామి కృపే కారణము. శ్రీ బ్రహ్మశ్రీ దువ్వుగురి సూర్యప్రకాశ వెంకట సూర్యప్రకాశ శర్మ గారుగా ఈ ఊరొచ్చి అగ్నులను పొంది అగ్నియాధానం చేసి దీక్షితులుగా, తర్వాత అగ్నిష్టోమం చేసి యజ్వగా ఈవేళ మళ్ళీ మహాగ్నిచిద్యజ్వ సర్వతోపృష్ఠ మహాగ్నిచిద్యజ్వ అనేటటువంటి నామాన్ని పొంది వారు అగ్నుల్ని తీసుకుని మళ్ళీ పెడుతున్నారు. అది వారికి మనకి కూడా అపారమైనటువంటి తొండేశ్వరుడు అనుగ్రహంగా భావిస్తున్నాం. అయితే గతంలో జరిగినప్పుడు ఎంతో వైభవాన్ని మన గ్రామం చాటుకుంది. ఆ యజ్ఞేశ్వరుడు సన్నిధిలో మార్జందన సవనంలో కానీ ఇంకా ఇతరత్ర విషయాల్లో కానీ కాలమాన పరిస్థితులను బట్టి ఎన్నో ప్రతికూలతల్ని వాటిని ఎదుర్కొంటూ యజ్ఞాన్ని మాత్రం నిర్విఘ్నంగా జరిపించుకోగలిగాను, నిరాకరించాను. కానీ దాని తర్వాత గ్రామస్తులు మనకు అశేషమైనటువంటి భక్తజన వాహిని అందరి తరపున ఇష్టకాదయ ఇతరత్ర కొన్ని విషయాలు వారికి ప్రత్యేకంగా చెబుతాం. 121 సహస్రములు వారికి సమర్పిస్తున్నాం. అందరి తరఫున ఓ గోఘృతం చిన్నటువంటిది నిన్న జరిగినటువంటి ఎన్నో విశేషమైనటువంటి దక్షిణలు దానాలు అన్నీ జరిగి వాటిల్లో మనం ఏమీ పాలు పంచుకోలేకపోయాం. ఉన్నంతలో ఉన్నంత వారికి 121 సహస్రములు వారికి ఈ భక్తులందరి గ్రామత్వైన ఈ భక్తులు దీంట్లో ఎంతమంది అయితే తలో చుక్కాన్ని ఆవునయ్యి ఉంచారో గోఘృతం లాంటిది అంతటిలోంచి పవిత్రమైనటువంటిదిగా వారికి సమర్పించుకుంటున్నాం యజ్ఞేశ్వరుడికి. ఆ యజ్ఞేశ్వరుడి యొక్క అనుగ్రహం మనందరికీ, గ్రామస్తులకైతే, ఈ సేవ చేసినటువంటి వారికి, చూసిన వారికైతే, ప్రత్యక్షంగా పరోక్షంగా దేశం నుంచి విదేశాల నుంచి వచ్చినటువంటి వారికి, రాకుండా రాలేకపోయి ఆ సహకారాన్ని అందించినటువంటి వారికి అందరికీ కూడా ఈ అనుగ్రహం ఎక్కువ తక్కువలు లేకుండా సమానంగా లభిస్తుంది అని భావిస్తున్నాం. ఈశ్వరుని ప్రార్థిస్తున్నాం. అందరినీ పరమేశ్వరుడు రక్షించుగాక, ఈ దేశాన్ని రక్షించుగాక, ఈ ధర్మాన్ని రక్షించుగాక. శుభమస్తు. ఇంకొక చిన్న మాట ఏమిటంటే, మొన్నటి రోజు ఉదయం 3 గంటలకి ప్రారంభమయ్యి 42 గంటల ప్రయోగం జరిగింది యజ్ఞంలో. ఆ 42 గంటల ప్రయోగంలో తృతీయ సమనంలో ఉండగా 21 గంటల సమయంలో ఇంచుమించుగా మన యుద్ధ విమానాలు ఆకాశంలోకి లేచి అక్కడ దేవేంద్రుడు కొలువై ఉండగా ఇన్ని ప్రార్థనలు పొందుతూ ఉండగా మనకి అపజయం పరాజయం అనేటువంటి భయాలు లేవు. చాలా అది చాలా పుణ్యకాలం. అది పుణ్యఘడియల్లో అంత దేశానికి కూడా భయం లేదు. అభయాన్ని ఇచ్చేంతటి యజ్ఞం అంత సమర్థవంతంగా, అంత పవిత్రంగా, అంత పుణ్యనదీ తీరంలో అంత చక్కగా జరిగిన భక్తుల సమక్షంలో. అందుచేత ఆ విషయాన్ని కూడా లోకం అంతా కూడా ఆ అభయాన్ని పొందుతుంది. యజ్ఞేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని, అభయాన్ని దేశంలో ఉండే సరిహద్దుల్లో ఉండేటటువంటి సైనికులు అయితే ఆ తొండేశ్వరుడి అనుగ్రహం ఇక్కడి నుంచి, ఈ మారుమూల నుంచి అంతటి అభయం లోకానికి, మన దేశానికి, మన రక్షణ వలయానికి అంతటి అభయాన్ని ఇచ్చింది అని మేము భావిస్తున్నాం. తప్పు లేదన్నా ఉంటే వారందరికీ మన పక్షాన్ని అందరికీ కూడా ఇంకేమున్నాయో అన్నిటికీ కూడా నమస్కారం మాత్రమే చేయగలుగుతున్నాం. మహాప్రభు ఆశీర్వదించండి, దీనులు అల్పులు అందరూ రక్షించండి, అనుగ్రహించండి.